హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ మనం గోంగూర మిల్ మేకర్ కూర చేసుకుందామండి. చాలా రుచిగా, చాలా కమ్మగా బాగుంటుందండి. ఎలా చేద్దాము చూద్దురండి. ముందుగా మిల్ మేకర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా పొంగాలండి. పొంగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మిల్ మేకర్ వేసుకొని గరిటెతో ఒకసారి కలిపి ఓ పావు గంట పక్కన పెట్టుకుంటే నీళ్ళు చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత ఇలాగ మిల్ మేకర్ అంతా పిండి చూసారా వాటర్ ఎంత వస్తుందో మొత్తం వాటర్ అంతా అలా తీసేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ ఈ ఈ మిల్ మేకర్కి నేను 4 కట్టల గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని క్లీన్ చేసుకున్న గోంగూర ఉడికించుకోవాలి. గోంగూర అంతా అలా వేసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్ళు, ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని గోంగూర మెత్తగా ఉడకబెట్టుకోవాలి. గోంగూర ఉడికేటప్పుడు స్మెల్ చాలా మంచిగా వస్తుంది అండి. ఆ స్మెల్ చాలా ఇష్టం అండి నాకైతే. మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను. ఇలా 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. చూసారా గోంగూర ఎంత చక్కగా ఉడుకుతుందో. పొంగుతుంది కదా, ఆ పొంగు అంతా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టుకుంటే గోంగూర ఇలా ఉంటుంది. చూసారా అంత చక్కగా మెత్తగా ఉడికిపోయింది. లేత గోంగూర కదా. గోంగూరలో పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయండి తింటే. కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో 2 ఎక్కువ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన గోంగూరని చక్కగా మెతుక్కొని చూసారా మిక్సీ పని ఏమి అవసరం ఉండదు. ఎందుకంటే గోంగూర మనకు అంత లేత గోంగూర కాబట్టి పుట్టిని మెదుపుకుంటే నలిగిపోతుంది. వేరే బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మనం ఇందాక క్లీన్ చేసుకున్న మిల్ మేకర్ తీసుకొచ్చి ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయండి. సోయా బీన్స్తో తయారవుతుంది కదా, అందుకే చాలా పోషకాలు ఉంటాయి. పెద్దవాళ్లే కాదు చంటి పిల్లలకి ఇంకా మంచిదండి. వారానికి 2 సార్లు 3 సార్లు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యంగా బాగుంటారు. ఇలా బాగా వేగినాయి చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కలర్ వచ్చినవన్నీ తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇవన్నీ వేరే గిన్నెలో వేసుకొని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒకసారి మొత్తం అలా కలుపుకొని మూత పెట్టుకొని వేగనివ్వండి. 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 ఇంచు అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా దంచుకోండి. ఎందుకంటే మనం ఇలా దంచి వేసుకున్నదైతే సువాసన కానీ రుచి కానీ బాగుంటుందండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే అల్లం పేస్ట్ ఇంత 5 నిమిషాలు కూడా పట్టదు కదండి. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుంటే మనకు మంచిదండి. అలా మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు చూసారా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయే వరకు బాగా వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చే వరకు అలా వేపుకొని మనం తరిగి పెట్టుకున్న టమాటాలు తెచ్చి ఇందులో వేయాలి. టమాటాలు ఎందుకు, గోంగూర పుల్లగా ఉంటుంది కదా అనుకుంటారేమో, కానీ గోంగూర టమాటా వేస్తేనే ఇంకా రుచి పెరుగుతుందండి. అందుకని 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోండి. 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. చక్కగా మగ్గిపోయినాయి కదా టమాటా ముక్కలు. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న గోంగూర తెచ్చుకొని ఇందులో వేసుకోవాలి. వేసి శుభ్రంగా ఇలా కలపండి. ఎందుకంటే ఇందులో వాటర్ కూడా ఎక్కువ పట్టదండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా గోంగూర, ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. అలా వేసి కలుపుకొని మిల్ మేకర్ కూడా వేసుకొని శుభ్రంగా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టేసి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఎందుకంటే గోంగూర ఊరిని అడుగు పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది కదా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. కార్తీక మాసం, శ్రావణ మాసంలో మనం నీసు తినమనుకునేటప్పుడు ఇలా వండుకున్నామనుకో చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఎంతో చక్కని రుచికరమైన గోంగూర మిల్ మేకర్ కూర రెడీ అండి. గుమగుమలాడుతుంది. అంతేనండి, మిల్ మేకర్ గోంగూర కూడా రెడీ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.